హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. డానీ అనే ఇతను అతని వైఫ్ని తీసుకుని ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు. ఆ ప్రాపర్టీలో దయ్యాలున్నాయని తెలుసుకున్న తర్వాతే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లారు. ఆ బిల్డింగ్లో క్యాండిల్స్ని వెలిగించి ఔజా బోర్డ్ని వాడి దయ్యాలతో మాట్లాడడానికి ట్రై చేశారు. కాసేపట్లోనే వేరే రూమ్ నుంచి కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళిద్దరూ సౌండ్స్ని ఫాలో అవుతూ పైనున్న ఫ్లోర్స్కి వెళ్తారు. Stay where you are. Love, I think there's something behind this curtain. బాత్రూంలో చూస్తే అక్కడేమీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక కబోర్డ్ లోపల నుంచి సౌండ్స్ వస్తున్నాయి. అక్కడేముందో మీరే చూడండి. 3, 2, 1. ఆ కబోర్డ్ లోపల ఉన్న ఫిగర్ని చూసి వాళ్ళిద్దరూ పారిపోవడం స్టార్ట్ చేశారు. బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫిగర్ మళ్ళీ విండోలో కనిపిస్తుంది. చూడ్డానికి ఆ ఫిగర్ చాలా స్కేరీగా ఉంది. ఇది నిజంగా దయ్యమే అయితే అది సామాన్యమైన దయ్యం కాదు. చాలా పవర్స్ ఉంటేనే ఆ దయ్యాలు ఇలాంటి రూపాన్ని ఎత్తగలుగుతాయి. వాళ్ళు లక్కీగా అక్కడి నుంచి బయటపడ్డారు. బ్లాక్ ఐడ్ చిల్డ్రన్ అనే దయ్యాలు అమెరికాలో చాలా ఫేమస్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి దయ్యాలు యూకేలో కూడా కొన్నిసార్లు కనిపించాయంట. హన్నా బట్లర్ అనే ఒక లేడీ అడవిలోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసింది. అనుకోకుండా ఒక బ్లాక్ ఐడ్ చైల్డ్ ఫోటోలో క్యాప్చర్ అయింది. ఈ ఫొటోస్ ఆ అమ్మాయి 2013లో క్యాప్చర్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు ప్రతి రాత్రి విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయంట. ఆమెనెవరో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు, దయ్యాలు ఆమెని బంధించినట్టు, ఆమె ఆత్మ కోసం దయ్యాలు పోట్లాడుతున్నట్టు, నల్లకళ్ళ దయ్యాలు ఆమెని హాంట్ చేస్తున్నట్టు పీడకలలు వస్తూ ఉంటాయంట. ఇలాంటి దయ్యాలు నిజంగా ఉన్నాయని యుఎస్లో చాలా గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే ఇలాంటి దయ్యాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హైవే రోడ్స్లో, అడవిలో ఇలాంటి దయ్యాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు ఇలాంటి ఫొటోస్ని గవర్నమెంట్ కూడా న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. సీసీటీవీస్లో క్యాప్చర్ అయ్యే వీడియోస్ని నేను ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే అవి కావాలని రికార్డ్ చేసిన వీడియోస్ కాదు. ఒక ఫ్యామిలీ రాత్రిపూట డిన్నర్ చేయడానికి కూర్చునున్నారు. సడన్గా సీసీటీవీలో ఏదో కనిపించింది. వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ ఒక దయ్యం లాంటి ఫిగర్ పార్కింగ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆ పార్కింగ్ ఏరియా మొత్తం కాంపౌండ్ వాల్తో కవర్ అయింది. ఆ దయ్యం ఫిగర్ కాంపౌండ్ గుండా నడుచుకుంటూ వచ్చి అలాగే కాంపౌండ్ గుండా వెళ్ళిపోయింది. అసలు అక్కడ కాంపౌండే లేనట్టు. దయ్యానికి కావాల్సిన లక్షణాలన్నీ ఈ ఫిగర్లో కనిపిస్తున్నాయి. అది దయ్యమేనని నాకు అనిపిస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో కూడా ఒక సీసీటీవీలో రికార్డ్ అయింది. చైనాలో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో రికార్డ్ అయిన ఈ వీడియోలో కొంతమంది వెయిటింగ్ ఏరియాలో కూర్చునున్నారు. ఒక లేడీ విండో దగ్గర నించుని స్టాఫ్తో మాట్లాడుతూ ఉంది. పని పూర్తయిన తర్వాత తను వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు అక్కడేం జరుగుతుందో మీరే చూడండి. తను వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక డార్క్ ఫిగర్ గాల్లో నుంచి ప్రత్యక్షమైంది. ఆ లేడీని ఫాలో చేస్తూ ఆవిడ్ని అంటుకుంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇండియాలో కూడా చాలామందికి జరిగాయి. దయ్యాలు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ వెనక వెళ్ళిపోతాయంట. లేదా వాళ్ళ రక్తం వాసన దయ్యానికి నచ్చితే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోతాయంట. ఇండోనేషియాలో ఒక రైల్వే ట్రాక్ మీద ఒక లేడీ సూసైడ్ చేసుకుని చనిపోయింది. దానికి కారణమేంటో ఎవరికీ తెలీదు. అక్కడున్న లోకల్స్కి కూడా ఇలాంటివి చాలా కామన్ అంట. కానీ సరిగ్గా 7 రోజుల తర్వాత ఆ రైల్వే ట్రాక్ మీద కొంతమంది నడుచుకుంటూ వెళ్తుంటే ఇది క్యాప్చర్ అయింది. ఒక దయ్యం లాంటి ఫిగర్ వీళ్ల ముందు చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తోంది. చూడ్డానికి అది ఒకే స్పీడ్లో నడుచుకుంటూ వెళ్తోంది. కానీ వీళ్ళు ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా ఆ దయ్యం మరింత దూరం వెళ్ళిపోతుంది. కానీ అది పరిగెడుతున్నట్టు మనకెక్కడా కనిపించట్లేదు. కానీ అది నడుస్తున్న స్పీడ్ మాత్రం మారట్లేదు. అంటే వీళ్ళెవరూ దానికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నారు.
ఇలాంటివి మనం సినిమాలో చాలా చూసాం. రియల్ లైఫ్లో ఇలాంటివి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో కూడా పబ్లిక్ సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది. వీడియోలో ఒక చాలా వైడ్ రోడ్ కనిపిస్తోంది. ఒకతను వైట్ సూట్ వేసుకుని రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా ఆ మనిషి గాల్లో తేలుకుంటూ వెళ్తాడు. గాల్లో ఎగురుతున్నంతసేపు ఆ మనిషి స్ట్రెయిట్గానే ఉన్నాడు. కాసేపు తర్వాత ఆ మనిషి కిందికొస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఏమీ జరగనట్టు ఆ మనిషి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అది నిజంగా మనిషేనా, లేదా ఏదైనా ఏలియన్ లాంటి ఫిగరా, లేదా ఏకంగా అది ఏంజిల్ అయి ఉండొచ్చా? ఒక ఆఫీస్లో రాత్రిపూట రికార్డ్ అయిన ఈ ఫుటేజ్ని చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత అక్కడేం జరుగుతుందో మనకి ఐడియా లేదు. ఈ వీడియోలో ఒక గోస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. ఇంటర్నల్ షట్టర్ కొద్దిగా ఓపెన్ అయి ఉంది. ఒక చిన్న డార్క్ షాడో నేల మీద పాక్కుంటూ స్లోగా లోపలికి ఎంటర్ అవుతుంది. తర్వాత ఆ షాడో నెమ్మదిగా మనిషిలాగా పొడుగ్గా మారిపోతుంది. మళ్ళీ కాసేపట్లోనే చిన్నగా అయిపోయి మాయమైపోతుంది. ఇది ఇంకొక యాంగిల్లో రికార్డ్ అయిన ఫుటేజ్. సైడ్ నుంచి చూస్తే అది సేమ్ టు సేమ్ మనిషి షేప్లోనే ఉంది. దెయ్యాలు ఎనర్జీని కలెక్ట్ చేసి కొన్ని శక్తుల్ని పొందుతాయి. అవే శక్తుల్ని వాడి వేరే వేరే రూపాల్ని ఎత్తగలుగుతాయి. ఈ లాజిక్ నిజమని ప్రూవ్ చేయడానికి ఈ వీడియో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరేమంటారు? ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఈ ఫోటోని ఒక పార్టీలో తీసుకున్నారు. బాత్రూంలో తీసుకున్న ఈ ఫోటోలో ఒక దెయ్యం కూడా క్యాప్చర్ అయింది. బ్యాక్గ్రౌండ్లో ఒక దెయ్యం లాంటి ఫిగర్ కనిపిస్తోంది. భయానకంగా స్మైల్ చేస్తూ ఆ దెయ్యం ఫోటోకి పోజ్ ఇస్తోంది. ఆ టైంలో వీళ్ళిద్దరూ కాకుండా బాత్రూంలో వేరెవరూ లేరంట. అయితే అక్కడ ఉన్నదెవరు? దయ్యాలకు కాస్త ఎనర్జీ రావగానే వాటికి నచ్చిన పనులు చేయడం స్టార్ట్ చేస్తాయి. వాటినే పారానార్మల్ యాక్టివిటీస్ అని పిలుస్తారు. అలాంటిదే ఒక ఇన్సిడెంట్ ఒక అమ్మాయికి జరిగింది. అక్కడేదో జరుగుతుందని తెలుసుకున్న తర్వాతే ఆ అమ్మాయి సీసీటీవీ కెమెరాని తన బెడ్రూమ్లో ఇన్స్టాల్ చేసింది. ఆ రూమ్లో ఏమేం జరుగుతాయో మీరే చూడండి. ముందుగా డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. తర్వాత తన బ్లాంకెట్ని ఎవరో లాగుతారు. తను లేచిన వెంటనే ఒక చిన్న లైట్ ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అంటే అక్కడున్న దయ్యం ఆ లైట్ రూపం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిందని అర్థం. ఆ రూమ్ లైట్స్ కూడా ఫ్లికర్ అవుతాయి. దయ్యాలు సామాన్యంగా ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువగా మనుషుల్ని భయపెడితే అవి అంత స్ట్రాంగ్ అవ్వగలుగుతాయి. అందుకే ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటాయని చాలామంది చెప్తారు.